పులివెందుల, ఒంటిమిట్ట, కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, ధనస్వామ్యం, దౌర్జన్యస్వామ్యం మూడు పనిచేసాయి. ప్రజాస్వామ్యం కూడా పనిచేసింది ఎందుకుంటున్నాం అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నామినేషన్సే వేసే అవకాశం లేదు. నామినేషన్లు వేసినా స్క్రూటినీ కాడ డిస్క్వాలిఫై చేసేవాళ్ళు. ఆ స్టేజ్ దాటినా విత్డ్రావల్ చేయించేవాళ్ళు సామభేద దండోపాయాలతో. ఆ స్టేజ్ దాటినా ఒకవేళ విత్డ్రా చేయకుంటే అధికార పార్టీ వాళ్ళే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి విత్డ్రా చేసినట్టుగా చేసేవాళ్ళు. కాబట్టి ఆల్మోస్ట్ ఎలక్షనే లేకుండా, పోలింగ్ అవసరమే లేకుండా ఏకగ్రీవంగా చేసిన పరిస్థితి జగన్ పాలనలో. కనీసం ఇప్పుడు నామినేషన్లు వేశారు, స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రావల్ పీరియడ్ అయిపోయింది, ప్రచారం చేసుకున్నారు, పోలింగ్ జరిగింది. కాబట్టి ఆ కోణంలో చూస్తే గతానికంటే ప్రజాస్వామ్యం కొంచెం బెటర్. కానీ అట్ ది సేమ్ టైం దౌర్జన్యస్వామ్యం కొన్ని చోట్ల పనిచేసింది. దానికంటే ఎక్కువగా పనిచేసింది ధనస్వామ్యం. విచ్చలవిడిగా అటు రెండు పార్టీల వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారు. ముందు 10,000 అనుకున్నారు, కానీ చివరికి తేలింది ఏమంటే 5,000. ఓటుకు 5,000 వచ్చేసి ఆ పార్టీ ఈ పార్టీ అటు వైకాపా టీడీపీ రెండు పార్టీలు ఇచ్చాయి. ఆ 5,000తో పాటు కొన్ని చోట్ల చీర కూడా ఇచ్చారు. ఇది ధనస్వామ్యం. కాబట్టి దీన్ని ప్రజాస్వామ్యము, దౌర్జన్యస్వామ్యము, ధనస్వామ్యము ఈ మూడు కలిసినటువంటి ఒక ఏమాత్రము విలువలేనటువంటి ఎన్నిక. జెడ్పీటీసీకి దానికి ఏమాత్రం పవర్స్ లేనటువంటి పోస్ట్ అది. అది ఒక ఉత్సవ విగ్రహం లాంటిది, మేకపోతుకు గారకాయ లాంటిది. దట్టు ఉప ఎన్నిక. ఆ కాల పరిమితి ఉండే సంవత్సరమే. దానికోసం ఇంత తతంగం జరిగింది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం.